మొన్న మా చిత్రం వచ్చి బావగారు మీ కొట్టులో సరుకులు తెచ్చుకుంటామంటే నా విలువైన పెన్నుతో నీ ఖరాబైన పేపర్ మీద సంతకం చేయనంటాడంట. వీడికి ఎవరి పేపర్ మీద సంతకం చేయాలనుకున్నాడబ్బా? ఏమైనా నా పేపర్ మీద సంతకం చేయాలనుకున్నాడేమో. ఒరే, నా పేపర్ మీద సంతకం చేస్తే నీ పెన్నులు గారు ఇది నల్లింకు కాదురా, ఎర్రింకు కాదు. ఇదండి పరిస్థితి. అన్ని వీళ్ళ నాన్న బుద్ధులే. వీళ్ళ నాన్న కూడా అంతే, నా దగ్గర రావడం క్యార్ 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 అని కొట్టుకోవడం. బాబు గారు ఈరోజు మహాశివరాత్రి రథోత్సవ సందర్భంగా ఉగ్రరామేశ్వర స్వామి దగ్గర పూజ చేయించుకొని ఈ ప్రసాదం తెచ్చాను, తీసుకో. అరే, ఇది పురుషులు తినేది. పురుషులు తింటే కోటీశ్వరులు అవుతారు. నువ్వు కోటీశ్వరులు తిని కోటీశ్వరులు అయినట్లు కదా. అయితే నువ్వు తినిపిస్తే నేను తింటా. అలాగే అనుబంధం ఉంటే అందరికి ఇటువంటి అర్థమే ఉండాలి. కోరుకోండి. ఎంత టేస్ట్ ఉంది. నేను తినేటప్పుడు మధ్యాహ్నం ఆపొద్దు. మేము మొత్తం తినేస్తాం. అక్కడ దాకా రాదు బాబు, మధ్యాహ్నం ఆపొద్దు. అరే కుక్క రాగిందిరా బాబు అక్కడ దాకా. నాకింది నా చేత తినిపిస్తావా? అరే, పంది నాకింది తింటా. సరే తిన్నావు, సరిపోయింది. ఇగో నీకు తీర్థం కూడా తీసుకుని వచ్చా. ఇగో ఈ గ్లాస్ లో నీళ్లు ఉన్నాయి, చూసావా? ఇదిగో ఈ మూత తీయకుండా ఈ గ్లాస్ లో నీళ్లు తాగుతా. అరే, పందెం వేసుకొని నాగుతా. నిజమా? నిజం. మూత తీయకుండా నీళ్లు తాగితే 200 ఇస్తా నేను. తాగకపోతే నాది 800, 200, 1000 రూపాయలు. మా స్వామి కూడా అన్నాడు, నువ్వు మోసం చేయదు ఇలా మొగోళ్ళంతా నాకు సాయం చేయండి. ఇది మా ఎట్టడం ఉండదు, ఏదో ఒకటి చేస్తా. మరి అంజీ కెమెరా సరిగ్గా పెట్టినా మూత తీయకుండా నీళ్ళు తాగు. అవును, చూడు నాన్న, చూడండి. ఆయన అదే నేను మూత తీస్తే నువ్వు నీళ్లు తాగుతావే. మేముందా? నేను మూత తీయకుండా తాగుతాను. మళ్ళా మోసం చేసేది, మళ్ళా మోసం చేసేది. అక్కలు ఇక నన్ను బొమ్మ పెట్టి కొట్టాడు, పంట పెట్టి కొట్టాడు, నీళ్ళు పెట్టి కొట్టాడమ్మా. నేను బొమ్మ పెట్టి కొట్టాను. కొట్టాడో పోయి చేతులు కొడుకు. ఏం కొట్టింది? ఏం కొట్టిందా? నేను కొట్టి పంట పెట్టి కొట్టాడు కూడా కొడుకమ్మా. నా ఫేసు చూడే, నా ఫేసు అటువంటి నా పంట పెట్టి కొట్టేటోడు. అసలే స్టార్టింగ్ డబ్బులు ఉండకూడదు, ఇది పంట పెట్టి కొట్టిరా అంటుంది. నా మనసే లాగేసిందే, నా మనసే లాగేసిందే. మంచి రోజు ఎప్పుడురా బాబు అంటే శివరాత్రి వెళ్ళేదాకా మంచి గడియాడే. నువ్వేడు వచ్చే నన్ను అపార్థం చేసుకుంటారు, నేనేమో చేయించాలనుకుంటా. మీ అమ్మ కదరా అంతే కదా, మీ అమ్మ కదిలితే
దర్వేసి దర్గా దగ్గర అంతరం తెచ్చిన ఇది ఎట్లా పనిచేస్తుంది. వీరముష్టి పైన ఏముంది? ఆకాశం. తావీత్తు మహిమ. వీరముష్టి కిందే ఉంది భూమి. నీకెట్లా తెలుసు? తావీత్తు మహిమ. వీరముష్టి ఇక్కడ తపలిస్ట్ పేరు ఏం పేరు? వీర్రాజు. వీర్రాజు విజయవాడ. వీరముష్టి హార్మోనిస్ట్ పేరు ఏమి? సత్యబాబు గారు. వీరముష్టి ఈ డ్రామా ఇక్కడ ఈ గుడి చైర్మన్ ఎవరు? నారాయణ గారు. ఆ గుడికి ఈవో గారు ఎవరు? మతిరెడ్డి గారు. ఇవన్నీ నీకెట్లా తెలుసు? తావీత్తు మహిమ. వీరముష్టి ఇక్కడ ఒక ఆయన గోపాల్ అని ఉన్నాడు, ముచ్చేనాడు. అవును. కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడు. ఆయనతో పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఆయనకి ఏముంది స్పెషల్? ఆయనకి అది లేదు. కావాలంటే లేచి నిలబెట్టు. లేపి నిలబెట్టు. గోపాల్ గారి పంచె ఉప్పదీసి చూడు, లోపల డ్రాయర్ లేదు. ఆయన డ్రాయర్ వేసుకున్నాడో లేదో మనకు తెలుసు. ఆయన ఏం పని మీద పోయి వచ్చినాడో మనకు అటువంటి వద్దు. వీరముష్టి చింత చెట్టుకి ఏం కాయలు కాస్తాయి? చింతకాయలు కాస్తాయి. నీకు ఎట్లా తెలుసు? తావీత్తు మహిమ. మామిడి చెట్టుకి ఏం కాయలు కాస్తాయి? మామిడి కాయలు కాస్తాయి. నీకు ఎట్లా తెలుసు? తావీత్తు మహిమ. వీరముష్టి నేను 800 ఇచ్చినా నీకు. వీరముష్టి నిమ్మ చెట్టుకి ఏం కాయలు కాస్తాయి? నిమ్మకాయలు కాస్తాయి. వీరముష్టి నేను 800 ఇచ్చిందే నీకు. ప్లీజ్. టింగ్ టింగ్ టింగ్. బంగాళాఖాతంలో వాయుగుండం చెలరేగింది. ఇక్కడ సిగ్నల్స్ పనిచేస్తలేవు. ఆ డబ్బుల కాడికి వచ్చేసరికి సిగ్నల్ छोड़ रे। ఏం లేదు, మీ అమ్మకు ఆ మాసుగానికి బాగా కనెక్షన్. మీ అమ్మ ప్రకటన వాడే చేస్తుంటాడు తెల్లవాళ్ళు. వాడి పేరు చెప్పేసరికల్లా దీని పని ఇదే చేసుకోవడం. మొన్న మద్రాసులో రికార్డ్ ఇచ్చారా ఆ మాట ఒకటి చెప్తానే. చెప్పండి. 100, 2, 3, 4 ఇది దిగారా దిగారా? ఇక చూడు చూడు బాగా చూడు. ఉండు ఉండు. ఏమోనమ్మా, నిజంగానే ఇది మాయలాగే ఉంది. అది ఎక్కడుందో చూపియాలా? నాకు తెలియకుండా మీ బావుని ఎప్పుడు కలిసావి? మరి వాడు నీ దగ్గర ఉంటున్నాడు కదమ్మా. నేను ఏమో మోసం చేశాడు. మా అమ్మాయిని మోసం చేశాడు. కూడా అప్పుడు మా అమ్మాయిని మోసం చేశాడు. ఎంత పని చేశాడు. మన మద్రాసు రికార్డ్ ఇచ్చావా? బావలు
బావగారు ఇంకేమైనా ఉన్నాయా నీ దగ్గర? ఏమున్నదక్క? బాబు రాయి లేకుండా మా ఇంటికి రావద్దు. ప్రేక్షక మహాశయులారా, వందనం అభివందనం. ఈరోజు నా సౌండే. ప్రేక్షక మహాశయులారా, ఈరోజు ఈ కార్యక్రమం నాకు 68 ఏళ్ళ వయసు, ఇంకా ఇంత ఎగిరి దుంకుతున్నా అంటే మా స్వామి ఒక దానం కట్టాడు. దాని మహిమ నాది. నా పేరు రోసిరెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చాను. కానీ నా సొంత ఊరు ఇక్కడే జూపాడు బంగ్ల దగ్గర తానిపాడు గ్రామం. శ్రీశైలం ప్రాజెక్టు ముంపులో మునిగిపోవడం వల్ల నేను హైదరాబాద్ పోయాను కనుక మళ్ళీ మిమ్మల్ని పంచుకుంటాం. మళ్ళీ రెండో సీజన్ ప్రేక్షక దేవుళ్ళారా, నా పేరు శ్రీనివాస్ గౌడు. నా సొంత ఊరు హుస్సేనాపురం గ్రామము. నేను మా తాతగారు తలముడిలో ఉంటున్నాను. ఇంకా నాటకం ఉంది, మళ్ళీ వస్తాను. ఓకే సార్.